నీతి సమాధానం కలిగేస్తుంది ఎప్పుడు కూడా. నీకు సమాధానంగా ఉంటే నువ్వు నీతిలో ఉన్నావని అర్థం. నీకు సమాధానం లేదంటే నువ్వు నీతి తప్పినవని అర్థం. నీతి సమాధానం కలిగిస్తుంది. నీతి నిత్యము నిమ్మలంగా ఉంచుతుంది. నీతి నిత్యం నిబ్బరంగా ఉంచుతుంది. చూడండి, ఒకరోజు కలవరంతో ఉంటాం, నీతి తప్పినవని అర్థం. ఒకరోజు అధైర్యంగా ఉంటాం, పెరిగితనంతో ఉంటాం, నిబ్బరం ఉండదు, చంచలమైన స్వభావం ఉంటుంది, ఏం చేయాలనో తోసదు, అప్పుడు నీతి తప్పినవని అర్థం. కనుక నిత్యము నిమ్మలం నిబ్బరం రోజు ఉండాలన్నమాట. అప్పుడు రోజును నీతిగా నడుస్తున్నామని అర్థం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని రాసింది. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడం అని రాసింది. నీతి మరణం నుండి తప్పిస్తుందని రాసింది. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకునని రాసింది. నీతిమంతులు ఇల్లు గొప్ప ధన నిధి అని రాస్తున్నది. ఇక అట్లా ఎప్పుడైతే మనం ఇప్పుడు నీతి నువ్వు ఆశించింది దొరికింది, అప్పుడు నీకు నిబ్బరమే. నువ్వు ఆశించింది నీకు దొరకలేదు, నువ్వు నీతిలో లేవు అని అర్థం. నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, అందుకొనికి మనం రోజు దేవుని దగ్గర ఆలోచన తెలుసుకొని నడుచుకోవాలి. చాలామంది దేవుని ఆలోచన తెలుసుకోరు. దేవుని నమ్మినమంటే ఇక వాళ్ళుగా దేవదూతలు అనుకుంటారు. నేను దేవుని కుమార్తెను అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. అది పౌలు భక్తుడు కూడా నాయందు నాకు ఏ దోషము కానరదు, ఆయనను ఇందువల్ల నీతిమంతునిగా ఎంచబడను అంటాడు. రోమ సంఘస్థులు దేవుడు అంటే ఆసక్తే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారం అనేది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబడుకొని దేవుని నీతికి మళ్ళీ లోబడలేదు. దేవుని మధ్య అసలు సంగతి దేవుని సంగతి చెప్తే ఇంకా లోబడరు, తిరుగుబాటు చేస్తారు, ఫైర్ అవుతారు. రోమ సంఘస్థులు జపమాల ఉంటుంది. జపమాల ఎందుకయ్యాను, అవసరమైతే నేను ఉరికొచ్చి కొడతాడు కూడా తెలుసా. కొంతమంది చిలకరింపు బాప్తీసు ఉన్నారు. చిలకరింపు తప్పయ్యా నీళ్ళ మునిగి తీసుకోవాలని వాళ్ళు నీ మీద ఫైర్ అయిపోతారు. కొంతమంది పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందయాను నీ మీద ఎంత సీరియస్ అవుతారో చెప్పడానికి వెళ్ళలేదు. వాళ్ళు స్వనీతిలో నుంచి దుర్నీతిలోనికి వెంబటే జంప్ చేస్తారు ఒక్కసారి, సైతాన్ చేత వాడబట్టడానికి. కనుక మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మనం దేవుని వశంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మన వశంలో ఉంటున్నాం. అదే మనం చేసే పెద్ద పొరపాటు. యేసుప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పాడు, కానీ అర్థం కావట్లే. గాలి తనకు ఇష్టమైన చోటు విసురుతుంది, నువ్వు దాని శబ్దం వింటావు కానీ ఎక్కడి నుంచి చూస్తే ఎక్కడికి ఎవరికి తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు అనను. యోహాను సువార్త 3:8 చదవండి. గాలి తనకు ఇష్టమైన చోటు విసురుతుంది, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చును ఎక్కడికి పోను చూసాను. చూసాను, ఆత్మమూలంగా జన్మించిన ప్రతి ఒక్కళ్ళు అట్లనే ఉంటారు. మరి మీరే చెప్పండి, గాలి ఎటు పంపితే అటు పోయినట్టు అందరు పోతున్నారా? పోట్లే. పోనప్పుడు కానీ నిమ్మలం ఎట్లుంటుంది, నీకు నిబ్బరం ఎట్లుంటుంది, నీకు సమాధానం ఇంకొంచి వస్తుంది. అందుకొరకే దేవుడు నమ్మినాక మన ఇష్టాన్ని ఇష్టం వచ్చినట్టు నడిచినాం. మనం అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టు ఉన్నాడు. మన ఇష్టం వచ్చినట్టు ఏదనుకుంటే అది చేసినాం, ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి పోయాం, ఏం చేయాలనుకుంటే అది చేసినాం. చాలా దగ్గర చేసిన కాడికి ఇంకా దేవునిలోకి వచ్చినాక కూడా మళ్ళీ అట్లనే నడవాలన్నా. దేవుని ఎరిగినాక కూడా మళ్ళీ మన ఇష్టమైన. మరి యేసుప్రభు అంటాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. చదవండి, యోహాను సువార్త 6:39.
నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. యేసుప్రభు అంటాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదని ఎట్లా అంటున్నాడో. 9వ వచనం, ఆయన యేసుప్రభు అంటాడు, నీ చిత్తం నెరవేర్చిన ఇదిగో నేను వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నవి. ఆ రెండవ దానికి స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేశాను. ఆయన చిత్తం నెరవేర్చడు కనుక దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చున్నాను అంటాడు. కనుక 7వ వచనం కూడా ఉంటాడు, అప్పుడు నేను గ్రంథపు చెట్లు నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవాని చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చున్నానంటే మనందరినీ కూడా ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి అనుకున్నాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ప్రభువా ప్రభువాను పలుకు ప్రతివాడు చదవండి. ఇప్పుడు చెప్పండి, ఇక మీకు ఏ కోరిక నెరవేరాలన్నా ఇప్పుడు పిలిస్తే పరలోకం పోయేటట్టు ఉండాలి మీ నడవడి ప్రవర్తన. అప్పుడు మీకు నెరవేరుతుంది, భూమి మీద ఏదైనా నెరవేరుతుంది. ఏదంటే అది ఇస్తుంది. ఇప్పుడు పిలవంగానే పరలోకం పోయేటట్టు ఉండాలి మీ నడవడి, మీ ప్రవర్తన. అందుకొరక నాయన మీరు మీద నా మాట నిలిచింటే మీకు ఏది ఇష్టం అడగమంటాడు. అది నేర్చుకోవాలి. మీరు నేర్చుకోరు, చెబితే నమ్మరు. మరి ఎట్లా బాగుపడేది ఎట్లా చెప్పండి? మీరు తెలుసుకోరు దేవుని దగ్గర, టైం లేదు మీకు, బిజీ. మీరు చెప్తే వినరు, తెలుసుకున్న వాళ్ళు చెప్తే వినరు. ఎట్లా బయటపడతాం? మరి మనం సమస్య నుంచి ఎట్లా బయటపడతాం? రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. మళ్ళీ భేదాలు పుట్టిస్తారు. వాళ్ళు పెంతుకొస్తలు చెప్పినట్టు ఎన్నొద్దాయా, ఎన్నో ఆత్మ అంటారు. ఆత్మ ఎక్కడుందా? ఆత్మలేదే నీళ్ళలో మునిగినమా అంటారు మళ్ళీ పైనుంచి. అయితే భేదములు పుట్టించి సత్యం అంటే ఎవరు? దేవుని చిత్తమే, సత్యమే కదా దేవుని చిత్తం అంటే. సత్యమునకు లోబడక దుర్నీతి అంటే ఎవరు? సైతాన్. నేను రక్తమిచ్చుకున్నది దుర్నీతికి లోబడటానిక. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో తమ ఆలోచన చొప్పు నడుచుకొనొచ్చు, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు, లోబడనలని ప్రజల వైపు చూసిన మన ఆలోచన కూడా సరైనది కాదు, సైతాన్ ఆలోచన కూడా సరైనది కాదు. మన ఆలోచన అనుసరించి నడిస్తే జనమంతా చేతులు దాపుతున్నాడు. రండి నా దగ్గర రండి, నేను మిమ్మల్ని మీకు నిమ్మలం ఇస్తా, నిబ్బరం ఇస్తా, మీకు సమాధానం ఇస్తా, మీరు ఆశ్రయ స్థానంలో ఉండండి, విశ్రమ స్థానంలో ఉండండి, సుఖకరమైన నివాసాల్లో ఉండండి, రండి 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 అంటే ఏడంటున్నారు. సొంత బుద్ధితో నడిచి సొంత కష్టం. అప్పుడంతా ఇక వాళ్ళు నిర్వీర్యం అయిపోయాక, అవయవాలను జవసత్తులను చచ్చిపోయాక, ఎరిగినాక, ముక్కలైనాక దేవాన్ని చిత్తం నెరవేరుస్తాను ఆయన అని కుంటుకుంటూ వచ్చిన వాళ్ళు కొంతమంది, కళ్ళు పోగొట్టుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది, శరీరంలో బలమంతా పోగొట్టుకొని ఉడిగిపోయినాక వచ్చిన వాళ్ళు కొంతమంది. అంతా ఏమని చెప్పాలి ఒక్కొక్కరికి? మరి దేవుడు ఏం అన్యాయం చేస్తాడో, ఎంతమందిని మోసం చేసిండో మరి. ఎవరైనా మోసం చేసిందా చెప్పండి? మరి మోసం చేసేటన్న మాట వింటారు, నీకు సుఖకరమైన నివాసం ఇస్తానంటే నమ్మరు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును. దేవుని ఉగ్రతే నేనైతే 36 ఏళ్ళు అనుభవించిన దేవుని ఉగ్రత, కోపం, ఇబ్బందులు, కొలిమిలో వేసిన పుటం వేసిన అన్నాడు.
అయ్యా నన్ను ఇక జాలు పుట్ట వేసిన కాడికి ఇబ్బందుల కొలివలో నేను తట్టుకోలేక చచ్చిపోదానికి మళ్ళీ అలాంటి పరిస్థితులు నాకు రావద్దు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఏంటా అని తీర్మానం చేసుకో. బాప్తిసం తీసుకోగానే సువార్త పోమన్నాడు. ఎక్కడ పోవాలని అడిగిన, శ్రీదక్క లేదు, అప్పుడు జ్యోతక్క లేదు, దీవెనక్క లేదు. కొంతమంది అనుకుంటారు నాతోటి నా దగ్గర ఏం లేదు అంత వస్తుందా, శ్రీదక్క చెప్తే చెప్తాడు కాదు, నా దగ్గర ఉంది అంటారు. అలాంటి వాళ్ళు జన్మలు కూడా బాగుపడరు, జ్ఞాపకం ఉంచుకోండి. అలా కనుక మీ మనసులో అలాంటి ప్రశ్న మీ లోపల పుట్టిందంటే, అలాంటి నీచ స్వభావం, దుర్నీతి స్వభావం పుట్టింది, భేదాలు ఉన్నాయంటే మీ పని అవుట్ అన్నట్టేగా. వింటున్నారా? ఒక్కోసారి శ్రీదేవిక కూడా తప్పిస్తుంది, చెప్పేస్తాను తప్పించిన. ఒక్కోసారి జీవిత కూడా తప్పిస్తున్నాను చెప్పేసాను. కావాలంటే నువ్వు చూడు, కన్ను మూసుకో, ఈ వాక్యం ఇచ్చినప్పుడు నీ లోపల ఎవరున్నారో చూడు అంటాం మనం. వింటున్నారా? అతిగతలు ఉపయోగించుకోండి, ఇష్టం వచ్చేట్టు మాట్లాడకండి. మీకే దెబ్బ, మీకు దెబ్బ తలగొద్దని నేను చెప్తున్నా. భేదములు పుట్టించి, భేదం అంటేనే యూదాపత్రిక 19వ వచనం చెప్తున్నది, అట్టువారు ప్రకృతి సంబంధను ఆత్మ లేని వారునేయండి భేదములు కలగజేస్తున్నారని రాసింది. అట్టువారు ప్రకృతి సంబంధాలను ఆత్మ లేని వారునేయండి. భేదం పుట్టిస్తే నీ దగ్గర ఆత్మ లేదన్నట్టే, భేదం పుట్టిస్తే అంతే. భేదం కలగేస్తావా నీ దగ్గర ఆత్మ లేదన్నట్టే. కనుక భేదాలు పుట్టేయకండి. అలాంటి వారి మీదకి ఏం చేస్తాడు? సత్యానికి లోబడాలి. భేదాలు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం. క్రైస్తవుల మీదకి దేవుని ఉగ్రత రావటం, క్రైస్తవుల మీదకి దేవుని రౌద్రం రావటం, కోపం రావటం, రగిలిపోవటం. దయచేసి అలా చేయకండి. అయిపోయింది తెలుసు, తెలిసి తెలియక చేసాం, మీకు ఎప్పటి నుంచి చేయకుండా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం, ఎఫ్రాయిం వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయవారు సంతోషించినట్లు వారు మనసును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. హల్లెలూయా. వింటున్నారా? అయ్యో వింటున్నారా అంటే చదవండి. ఎఫ్రాయిం వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షరసం పానము చేయవారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందించరు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడదురు. యెహోవాను బట్టి చూస్తున్న దేవుడు మనం హృదయపూర్వకంగా ఉల్లసించాలి, మన పిల్లలు ఆనందించాలి. ద్రాక్షరసపానం చేసేవారు సంతోషించట్టు వారు మనసులో ఆనందించాలి. ద్రాక్షరసపానం అంటే మందు పెట్టిన వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో అట్లా ఉండాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి, నీ పిల్లలకు, నా పిల్లలకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి. ఎఫ్రాయిం వారు బలాఢ్యుల వంటి వారు కుదురు. ఒకప్పుడు బలహీనంగా ఉన్న బలవంతులు కావాలి. ద్రాక్షరసం పానం చేయవారు సంతోషించు వారు మనసును వల్ల ఆనందపడతారు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడతారు. యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. ఉల్లాసం ఉండాలి హృదయపూర్వకం. అంత గొప్ప కృప దేవుడు ఇస్తానంటుంటాడు. సొంత బుద్ధి, సొంత జ్ఞానం పెట్టి లేనిపోయిన కష్టాలు తెచ్చుకుంటున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది ఎందుగా యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎందుకో మరి ఏందో కానీ లీడర్ అంటే నాయకుడు ఉంటుంది కదా, ఎవరైనా తప్పులు పడతారండి. మరి ఏందో మరి ఎందుకో మరి ఏంటో. ఇప్పుడు ఎవరు మన పేరు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఎన్ని తప్పులు పడతారో చెప్పడానికి లేదు. ఎక్కడైనంతే నాయకుడు ఉంటేనే అన్నిగా భరించాల్సిందే అనమాట. బాగా తప్పులు పడతారు. ఇప్పుడు మీరు కూడా అంతే, మీ నాన్న దగ్గర ఎన్నో తప్పులు పడతారు. మీరు మామూలు తప్పులు పడతారు. అంటే యజమాని మీద మా నాన్న పెట్టి ఏమైనా సంసారం అంత ఇట్లా అయిపోయింది. ఆ యజమాని ఎవరు ఉంటారో వాళ్ళ మీదకి వచ్చేస్తుంది మొత్తం. మరి ఎందుకో ఏమో మరి అది అలవాటుగా వస్తుంది, ఒక జబ్బుగా వస్తుంది కదా. దయచేసి అట్లా చేయకండి. యెహోవా మాట వినను. మీరు మీ పెద్దల్ని ఏమంటున్నారో దేవునికి వినబడుతుంది. లోపల అనుకున్నా కూడా వినబడుతుంది. మీరు లోపల అనుకున్నా కూడా వినబడుతుంది. భూమి మీద ఉన్న మనుషులందరూ అతడు మిక్కిలి సాత్వికుడు అంటాడు. అంటే దేవుడు ఎన్నుకున్నది అట్లా యజమానిగా చేసింది ఆయన ప్రణాళిక తప్ప మీరు అనే మాట అంతే కదా. మోషని ఎవరన్నారు? పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళని అనకూడదు తెలుసా. అహరోను, మిర్యాం మోష మీద సనిగిండ్రు. వెంబటే దేవుడు ఆ మాట విన్నాడు. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు. గడగడ అనుకుంటే పోయాను. మోషే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. నా సేవకుని అంటానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు తెలుసా. అక్కడ అసలు ఎవరిని ఏమనొద్దు మనం తెలుసా. ఎవరిని తప్పులు పట్టొద్దు అసలు. ఎవరిని ఏమనకూడదు. పెద్దల్ని ఇంకా చిన్నోళ్ళు అక్కడ చిన్న వ్యక్తి అని అంటుండు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవరిని ఏమనొద్దు. దావీదు అంత గొప్పగా ఉండటం కారణం ఏం తెలుసా. సౌలు దేవుడు అభిషేకించిన దైవజనుడే, కానీ దావీదును చంపాలని విశ్వ ప్రయత్నం చేశాం. అదే దావీదుకు మళ్ళీ సౌలును చంపే అవకాశం వచ్చింది. సలహా కూడా ఇచ్చింది. అయ్యా వాడిని చంపాలని ఎంబడిపడుతుండు, నువ్వే ఒక పోటు పడిపో, అందరు గాఢనిద్దరు గురు తీస్తున్నారు సైన్యం అంతా అతను అని సలహా ఇస్తే నేను అట్లా చేయను. దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు అభిషేకించండి, ముట్టను నేను జోలికి పోని దేవుడే చూసుకుంటాడు అన్నాడు తెలుసా. కనుక మీరు ఎవరిని ఏమంటానికి వెళ్ళలేదు. పని చెప్తాను. చిన్నోళ్ళని అనొద్దని దేవుడు చెప్తే పెద్దోళ్ళని అనొచ్చునా? అస్సలు అనకూడదు పెద్దోళ్ళని. యెహోవా ఆ మాట వినేను. నువ్వు లోపల అనుకుంటుందా ఆయనకి వినబడుతుంది తెలుసా. నువ్వు ఎవరి మీద అనుకున్నా వినబడుతుంది. నువ్వు మనసులో అనుకునేది వినబడుతుంది. నువ్వు మనసులో అనుకుంటే గతమే నీ పని అవుటే. మీరు మనసును కంట్రోల్ చేసుకోవట్లేదు. మీరు వర్ధిల్లాలంటే, సుఖపడాలంటే మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరి మీద కోపం, తాపం, ద్వేషం, అసలు పగ గిగా ఏముంచుకోకూడదు. అది ఎట్లా సాధ్యం అంటే దేవుని దగ్గర గడిపితే సాధ్యం. దేవుని దగ్గర గంటల తరబడి గడిపితే సాధ్యమవుతుంది. లేకపోతే ఎవరికి సాధ్యం కాదు. అది దేవుని దగ్గర నువ్వు సమయమే గడుపు ఎట్లా సాధ్యమవుతుంది. 108వ కీర్తన 13వ వచనం. దేవుని వలన మేము సూర్యకారములు జరిగించదము, మా శత్రువును అనదొక్కువాడు ఆయనే. దేవుని వల్లనే సాధ్యం. దేవుని మీదనే, దేవునితోటే ఏదైనా సాధ్యం. కనుక దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడకుండా నువ్వు దేవుడు సాయం చేయమంటే ఎట్లా చేస్తాడు చెప్పండి. దేవుని వల్ల మేము సూర్యకాలం జరిగించడం, మా శత్రువును అనదొక్కువాడు ఆయనే. 44వ కీర్తనలో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం రాసి ఉంటుంది. ఏమని దేవా పూర్వకాలమున పితృల దినములో జరిగిన సంగతిని మేము చెవులార విని ఉన్నాము. మా పితృలు దాన్ని మాకు వివరించని నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితృలను నాటితివి. జనము నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయమీయలేదు. నీ వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతి. చూసారా, దేవుని శక్తి మీద ఆధారపడండి. మన పితరులు దేశాలు స్వతంత్రించుకున్నారు. వారి బాహు కాదు,
వారి శక్తి కాదు, దేవుని కటాక్షమే, దేవుని బాహువే, దేవుని ముఖకాంతి వారికి విజయం కలిగిస్తుంది. మరి నీకెందుకు దేవుని ముఖకాంతి, దేవుని బాహువు, దేవుని శక్తి నీకెందుకు తోడలేదు? అది నీకు నువ్వే విమర్శించుకోవాలి. నేను చెప్తే అట్లా దేవుని వల్ల మనం సూర్యకారాలు చేస్తాం, మనంతటా మనం చేయలేం. ప్రకటన గ్రంథం 1:19 చెప్తుంది, కాగా నువ్వు చూచిన వాటిని, విన్న వాటిని, వాటి వెంట కలగబో వాటిని, కాగా నువ్వు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రాలకు వచ్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. లేయలుయా. కనుక మర్మం దేవుడు ఆయన సన్నిధికి వెళితేనే, ఆయన వశంలోకి వెళితేనే అర్థమవుతుంది. దేవుని వశంలోకి వెళుతారు, దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. మనం అంత లీనమైపోవాలి. ఆత్మ, మన ఆత్మ ఆయన ఆత్మ ఏకాత్మ అయిపోవాలి. అప్పుడు ఇక మర్మాలు ఉండవు, అన్నీ చెప్పేస్తాడు నీకు. అప్పుడు నువ్వు అందరికంటే ముందే ఘనత వహిస్తావు. కనుక కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని వశంలోకి తీసుకుపోయి ఆత్మవశుడైపోతాడు. ఆత్మవశంలోకి తీసుకువెళ్ళి అన్నీ చెప్పేస్తాడు. 11వ వచనం రాసి ఉంటుందా? వశంలోకి వెళ్ళిపోయినామని. ప్రకటన గ్రంథం 1:11. ఆ దినమందు ఆత్మవశుడనే ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరమును చూచున్నది. పుస్తకమును రాసి ఎఫెసస్, స్మర్మ, పెర్గము, తుయతైరస్, ఫిలదెల్ఫీ, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక ఆత్మ వశంలోకి వెళ్ళిపోవాలి. సారా తాగినవాడు సారా వశంలోకి పోయి, సారా తాగినవాడు ఎట్లా మాట్లాడతాడో, బాగా కోపం వచ్చినవాడు కోపానికి వశమైపోయి కోపంతో ఎట్లా మాట్లాడతాడో, అట్లా మనం వశంలోకి వెళ్ళి ఆ మాటలు మాట్లాడాలి. దేవుడు నీకు సంగతులు తెలియజేస్తాడు. బాగుపడే సంగతులు, పైకొచ్చే సంగతులు, వర్ధిల్లే సంగతులు, నీతి పాటిస్తే ఎన్ని మేలు ఉన్నాయి అన్ని మేలు అనుభవిస్తాను. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములకు వచ్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతి వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. నక్షత్రం అంటే దూతలు, సంఘానికి దూతలు అని అర్థం. అందుకొరకే విశ్వాసం లేకుండా దేవునికి ఇస్తున్నట్టు అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడని ఉన్నాడని తను వెతువారికి పరమదేశం నమ్మవాలని కదా. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినాం విశ్వాసంతో వస్తే నోరు మూసుకొని ఉండాలి. విశ్వాసంతో వస్తే ఎవరిని విమర్శించకూడదు. విశ్వాసంతో వస్తే దేవుడే చూసుకుంటాడు, అన్ని విషయాలు అనుకోవాలి. ఎట్లా అనుకుంటాం, ఎప్పుడు అనుకోవట్లే చాలామంది. అదే ఇప్పుడు వచ్చిన దురదృష్టం. దేవుని మీద ఆధారపడాలి. మన సొంత అన్నిటికీ బతకటానికి సొంత బుద్ధే పెడుతున్నాం, సమస్య పరిష్కారం చేసుకుని సొంత బుద్ధే పెడుతున్నాం. ఇక మన సమస్య ఏదైతే ఉన్నదో దానికి భేదాలు పుట్టిస్తున్నాం, సొంత బుద్ధి పెడుతున్నాం. అట్లా చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఎప్పటికైనా నమ్మండి నా మాట, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుని దయ